హరే కృష్ణ. ఓకే, మంగళచరణ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితం శ. నమామం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. వెల్కమ్ బ్యాక్ అందరికీ. చదివారా అందరూ నిన్న మొట్టమొదటి శ్లోకాన్ని 15వ అధ్యాయంలో? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఎంతమంది చదివారు? మొట్టమొదటి శ్లోకాన్ని ఎంతమంది చదివారు 15వ అధ్యాయంలో? రోజు రీడింగ్ అయితే చేస్తున్నాం ప్రభు. ఫస్ట్ శ్లోకం అయితే చదివాం ప్రభు. ఓకే, చదివినాం కానీ ఈ రోజు చదువుతానే ఉన్నాండి, కానీ మొత్తం చదువుతానే. నేర్చుకున్నారా శ్లోకాన్ని? ఊర్ధ్వమూలం అధశాఖ అశ్వత్థం ప్రాహురవ్యం చందాంసి యస్య పర్ణాని వేదస వేదవిత్. యస్యం వేదస వేదవిత్. ఎస్, అదే రోజు రీడింగ్ అవుతుంది ప్రభు. ఓకే, చదువుతున్నాం. నైస్. ఓకే, సో నిన్న ఈ మొదటి శ్లోకంలో చెప్పినట్లు ఈ విధంగా అయితే ఈ యొక్క చెట్టు యొక్క వేళ్ళు కిందికి ఉన్నాయని చెప్పి, పైకి ఉన్నాయి, కొమ్మలు కిందికి ఉన్నాయన్నమాట. ఈ యొక్క అంటే కొమ్మలు వేళ్ళు పైకి ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉంటుందో, మనము ఆ యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది అనమాట ఇక్కడ. అందుకనే మనకి వేళ్ళు పైకి ఉన్నట్టుగా కనబడిపోతాయి, ఆ కొమ్మలు అనేది కిందికి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో మనకున్న చెట్టు, ఇప్పుడు చెట్టు తీసుకున్నాం అనుకోండి, చెట్టు కొమ్మలు ఉన్నాయనుకోండి, అది ఎలా ఉంటుంది ఇక్కడ అంటే, మన ఒకటే కొమ్మ ఉండదు మనకి. ఏ చెట్టు చూసినా కానీ ఏ చెట్టు కూడా మనకు ఒకటే కొమ్మతో కనపడదు, వేరు కొమ్మలు అనేవి ఉంటాయి ఒకటే చెట్టుకి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఆ యొక్క భౌతిక ప్రపంచం అనేది వేరు జీవులతోటి, వేరు లోకాలతోటి, వేరు పనులతోటి, అలవాట్లు ఏవైతే ఉంటాయో, కోరికలతోటి ఇవన్నీ నిండిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఈ యొక్క కొమ్మలతోని, ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మలతోని పోల్చారు ఇక్కడ. అదేవిధంగా ఆకులు ఏవైతే, చెట్టుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని వేదాలతోని పోల్చారు ఇక్కడ మనకి. ఏ విధంగానైతే చెట్టుకి ఆకులు ఉంటేనే ఆ యొక్క చెట్టుకు అనేది ఆ పోషకం అనేది అందుతుంది మనకి ఇక్కడ. ఓకే, మనము చెట్టులు ఇప్పుడు ఆకులు లేవనుకోండి, మనము ఎండాకాలంలో చూస్తుంటాము కొన్ని చెట్లు ఎండిపోతాయి ఇక్కడ. ఎండిపోయినప్పుడు అర్థం ఏంటి? ఇక్కడ దాంట్లో జీవం అనేది ఉండదు ఆ చెట్లో ఇక్కడ. ఎందుకు? దానికి కావాల్సిన ఈ ఆకులు అనేవి ఉండవు అన్నమాట ఇక్కడ. ఆ ఆకుల ద్వారా ఏమైపోతుంది? ఆ చెట్టుకు మొత్తం పోషకాలు అనేవి అందుతాయి ఇక్కడ. అవి లేకుండా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. అదేవిధంగా మనకు కూడా ఈ యొక్క వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి మనకి? మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి అసలు? నా యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? ఇక్కడ మనము ఏ విధంగా మనము ఈ యొక్క బద్ధజీవులుగా ఎక్కడైతే ఈ ప్రపంచంలో ఉండిపోయామో, మనం ఏ విధంగా ఇప్పుడు ఈ వేదాలని తీసుకొని మన జీవితం యొక్క లక్ష్యాన్ని, గమ్యాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ వేదాలు చెప్తున్నాయి అన్నమాట. వేదాలు లేకపోతే మనం ఏమీ తెలుసుకోలేము ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క చెట్టుకి ఒక కొమ్మ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ చెట్టుని పోషిస్తున్నాయి ఇక్కడ మనకి. కాకపోతే ఏమైపోయింది? ఈ చెట్టు అనేది అప్సైడ్ డౌన్ అనమాట, తలకిందులుగా ఉండిపోయింది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ
ఆధ్యాత్మిక ప్రపంచం అనేది నిజమైన చెట్టు, ఆ నీళ్ళల్లో కనపడే ప్రతిబింబం అనేది ఈ యొక్క భౌతికమైన వృక్షం అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం, ప్రతిబింబం అన్నమాట ఇక్కడ మనకి. సో అది ఎక్కడ చూడొచ్చు అని చెప్పారు ఇక్కడ. మనము ఒక కొలను పక్కన లేకపోతే ఒక నది పక్కన మనం వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, ఇలాంటి ఒక వృక్షం అనేది మనం కూడా ఈ భూలోకంలో మనం కూడా చూడవచ్చు, భూ ప్రపంచంలో చూడవచ్చు అనమాట ఇక్కడ మనకి. ఆ నీళ్ళల్లో చూస్తే ఏమైపోతుంది, అరే ఈ యొక్క వేళ్ళేమో పైకున్నట్టుగా కనబడతాయి, కొమ్మలేమో కిందకున్నట్టుగా కనపడిపోతాయి ఇక్కడ. కాకపోతే అది నిజమైనది కాదు ఇక్కడ, అది ఒక తాత్కాలికమైనది ఇక్కడ. అది ఎప్పటి వరకు ఉంటుంది, ఆ ప్రతిబింబం అనేది ఎప్పటి వరకు ఉంటుంది, నిజమైన చెట్టు ఉన్నంత వరకు మాత్రమే ఆ ప్రతిబింబం అనేది నీళ్ళలో కనపడుతుంది మనకి. ఎప్పుడైతే మనం నిజమైన చెట్టును కొట్టేసామనుకోండి, ఆ ప్రతిబింబం అనేది కనబడకుండా వెళ్ళిపోతుంది ఇక్కడ. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం కూడా తాత్కాలికమైనది ఇక్కడ మనకి, ఇది ఎప్పటికీ ఉండిపోయేది కాదు ఇక్కడ. ఎప్పుడైతే ప్రళయం వచ్చిందనుకోండి, ఇదంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయేసి భగవంతుని కలిసిపోతుంది ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఆధ్యాత్మిక లోకం అనేది నిజమైన చెట్టు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న చెట్టు, భౌతిక ప్రపంచం అనేది ఆ ప్రతిబింబం లాంటి చెట్టు అనమాట ఇక్కడ మనకి. కాకపోతే ఏమైపోయింది ఇక్కడ, అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటూ దీంట్లోనే పూర్తిగా మునిగిపోయారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నిజమైన మన యొక్క ఉనికి ఏమిటనే దాని గురించి మర్చిపోయారనమాట ఇప్పుడు మనము గమనించామనుకోండి, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళాము, ఇక్కడ ఊరికి వెళ్ళినప్పుడు మనం తిరిగి మళ్ళీ ఇంటికి వస్తామా లేదా, మనము అక్కడే ఉండిపోము ఇక్కడ కదా. అంటే ఇక్కడ మన యొక్క ఇల్లు ఒకటి ఉంది మనకి. మన ఇల్లు ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోనివ్వండి, మనం ఎక్కడ విహారయాత్రలకి లేక పుణ్యక్షేత్రాలకి ఎక్కడికి వెళ్ళినా కానీ చివరికి ఏమనిపిస్తుంది, కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏమనిపిస్తుంది, అరే నా ఇల్లు చాలా రోజులైంది దూరంగా వచ్చేసి ఇక్కడ నేను ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని మనకి ఆత్రత అందరికీ ఉంటుంది ఇక్కడ. అంటే ఈ భౌతిక ప్రపంచంలోనే మనము దాన్ని అనుభూతి పొందవచ్చు, మనది ఇది నిజమైన చెట్టు నాది అని చెప్పి, నిజమైన ఇల్లు నాది అని చెప్పేసి మనం భావిస్తున్నాం ఇక్కడ. మరి అలాంటిది మన నిజమైన యొక్క ఇల్లు ఎక్కడుందంటే ఆధ్యాత్మిక లోకంలో ఉంది ఇక్కడ. మనము తాత్కాలికమైన ఈ ప్రపంచంలో ఉంటూ మనం ఏం చేస్తున్నాము, ఇదే అంతా పర్మనెంట్ అని చెప్పేసి మనం ఇక్కడే మన నిజమైన మన యొక్క ఆ ఉనికిని మర్చిపోయామన్నమాట ఇక్కడ. మర్చిపోయి ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క ప్రపంచం అనేది పర్మనెంట్ కాదు ఇక్కడ మీకు, ఇది ఓకే, ఇది శాశ్వతమైన లోకం కాదు ఇక్కడ మనకి. ఇక్కడున్న ప్రతి ఒక్కటి కూడా తాత్కాలికమైనది, అదేవిధంగా మారుతూ వెళ్ళిపోతుంది ఇక్కడ. మన నిజమైన అస్తిత్వం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక అస్తిత్వం. భౌతిక అస్తిత్వంలో మనకి ఏమైపోతున్నాము, నశిస్తున్నాము ఇక్కడ. కొన్ని రోజులు ఉండేసి తర్వాత మరణం తీసుకొని మళ్ళీ నశించిపోయేసి మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాము ఇక్కడ. కానీ నిజమైన అస్తిత్వం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మికమైనది ఇక్కడ మనకి. అది ఎలా వస్తుంది మనకి, ఈ కృష్ణ చైతన్యంలో ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తీసుకుంటామో అప్పుడు ఏమైపోతామో, ఆ యొక్క నిజమైన చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుతోని కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ మనకి. ఆ యొక్క ప్రతిబింబంతో మనం ఎప్పుడు కూడా పోల్చుకోము ఇక్కడ. ఆ నిజమైన చెట్టు అనేది మనకు ఉంటుంది ఇక్కడ. అందువల్ల ఏమైపోతుంది ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ యొక్క ఆధ్యాత్మికమైన లోకాన్ని, ఆ యొక్క ప్రతిబింబాన్ని కూడా మనము అనుభూతి చెందే అవకాశం కూడా కలుగుతుందనే విషయం గురించి నిన్న మొట్టమొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, అది మొట్టమొదటి శ్లోకం యొక్క లక్షణం ఇక్కడ. రెండవది కూడా ఇక్కడ కృష్ణుడు దానికి ఇంకా కొనసాగింపుగా ఈ విషయాన్ని గురించి మనకి ఇప్పుడు ఇక్కడ చెప్పడం అనేది జరిగిపోతుంది ఇక్కడ. ఓకే, సో అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండవ శ్లోకంలో. ఓకేనా, ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా వెళ్ళే ముందు, క్లాస్లోకి వెళ్ళే ముందు? ఓకే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వృక్షం అనేది ఎలా పెరుగుతుంది అనే దాని గురించి ఈ యొక్క రెండవ శ్లోకంలో కృష్ణుడు మనకి చెప్తున్నాడు ఇక్కడ. అతశ్వోర్ధం ప్రస్తుతాశస్య శాఖ గుణా ప్రవృద్ధ విషయ ప్రవాల అదస్య మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఇక్కడ చెప్తున్నాడు, అధహ అంటే క్రింది ముఖంగా, చ అంటే మరియు, ఊర్ధ్వం అంటే పైముఖంగా, ప్రస్తుత వ్యాపించినవి, తస్య దాని, శాఖ కొమ్మలు, గుణాలంటే ప్రకృతి గుణాలచే, ప్రవృద్ధ వృద్ధి చెందాయి, విషయ ఇంద్రియ విషయాలు, ప్రవాల రెమ్మలు, అధః క్రింది ముఖంగా,
చ అంటే మరియు, మూలాని అంటే వేళ్ళు, అనుసంతతాని విస్తరించి, కర్మకు అనుబంధీని బంధించబడ్డాయి మనుష్యలోకే మానవలోకంలో. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషింపబడుతూ క్రింది ముఖంగా పైముఖంగా వ్యాపించి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనము ఒక చెట్టు చూసామనుకోండి, ఆ చెట్టు ఎప్పుడూ కూడా వేళ్ళు అనేది ఓన్లీ కింది ముఖంగానే కనపడవు. ఈవెన్ మనం భౌతిక ప్రపంచంలో కొన్ని చెట్లు చూసామనుకోండి, కొన్నిసార్లు వేర్లు బయటికి కూడా వచ్చేస్తాయి, రైట్? ఆ వేర్లు బయటకు వచ్చేసి బయట కూడా మనకి కనబడడం అనేది జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క భౌతిక వృక్షం అనే ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఏమైపోయాయంటే ఇక్కడ మనకి ప్రకృతి గుణాల ద్వారా పోషింపబడుతున్నాయంటే ఇక్కడ మనకి సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏదైతే ఉన్నాయో ఆ గుణాల ద్వారా ఇవన్నీ కూడా పోషింపబడుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు ఇక్కడ మనకి క్లియర్గా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చెట్టుకు 2 రకాల వేర్లు ఉన్నాయి, ఒకటి కిందికి వెళ్ళిపోతున్నాయి, ఒకటి పైకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. కానీ ఈ యొక్క వృక్షానికి ఉన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో దేని ద్వారా పోషింపబడుతున్నాయి, ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పోషింపబడుతున్నాయి అన్నమాట. దాని యొక్క రెమ్మలు ఇంద్రియ విషయాలు. రెమ్మలు అంటే ఏంటి, మనకి ట్విగ్స్ అంటారు కదా మనకి ఇప్పుడు. అంటే మనకి ఇప్పుడు ఉగాది అప్పుడు మనం చూస్తుంటాం, అప్పుడప్పుడే లేతగా కొన్ని వస్తుంటాయి మనకి చెట్టు మీద ఇక్కడ, అవన్నమాట ఇక్కడ మనకి. వాటిని ఇక్కడ దేనితో పోలుస్తున్నారు, ఇక్కడ ఇంద్రియ విషయాలతోని పోలుస్తున్నారు ఇక్కడ. వాటి యొక్క రెమ్మలు, ఆ చెట్టుకున్న రెమ్మలు ఏవైతే ఉన్నాయో దానిని ఇంద్రియం యొక్క విషయాల గురించి పోలుస్తున్నారు ఇక్కడ. ఈ వృక్షపు వేళ్ళు క్రింది ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజంలోని కామ్యకర్మలకు బంధించబడి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క వేళ్ళు ఏవైతే కిందికి వెళ్తున్నాయో ఆ వేళ్ళు కిందికి వెళ్ళే వేళ్ళు ఏవైతే ఉన్నాయో దేని ద్వారా పోషింపబడుతున్నాయంటే ఇక్కడ మనకి మన మానవ సమాజంలో ఉండేసి కామ్యకర్మలు. నిన్న చెప్పుకున్నాం కామ్యకర్మల గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఆ కామ్యకర్మలకు బంధించబడి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకే, సో నిన్ను చెప్పినట్టు పుణ్యకార్యాలు పాపకార్యాలు ఉంటాయని చెప్పుకున్నాం ఇక్కడ. ఏ విధంగానైతే మనకున్న ఈ యొక్క 14 ప్లానెట్స్ అని చెప్పుకున్నాం కదా మనకి. ఆ 14 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కర్మల ద్వారా, అంటే మనం చేసే కర్మల ద్వారా ఏమైపోయింది ఇక్కడ మనకి, ఈ యొక్క కర్మల ద్వారా మనం ఇక్కడ బందీలం అయిపోయాం ఇక్కడ మనం. చాలామంది ఇదే చెప్తారనమాట. ఏమని చెప్తారు ఇక్కడ, నేను అందరికీ మంచి చేస్తున్నాను ఇక్కడ, నేను ఎవరికి ఇబ్బంది పెట్టట్లేను, అందరికీ దానం చేస్తున్నాను, ధర్మం చేస్తున్నాను ఇక్కడ, నేను అందరికీ సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ, నేను ఎవరిని కష్టం పెట్టట్లేదు అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ, రైట్? ఎస్, మీరు మంచి పని చేస్తున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటి ఇక్కడ దానివల్ల పుణ్యకర్మలు అనేది వస్తాయి మనకి. ఏదైతే చేయకూడని కర్మలు చేస్తామో దానివల్ల ఏమైపోతాము, పాపకర్మలు అనేది మనకి రావడం జరిగిపోతుంది ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది ఇక్కడ, ఈ పుణ్యకర్మలు చేసినంత మాత్రాన ఈ భౌతిక జీవనం నుంచి మనం బయటపడిపోం. ఓకే, మనం అనుకోకూడదు ఏంటంటే నేను పుణ్యకర్మలు చేస్తున్నాను కాబట్టి నా దేహం నుంచి విముక్తి పొందిపోతాను, మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాం ఇక్కడ. కానీ అది నిజం కాదు ఇక్కడ మనకి, రైట్? సో ఏ విధంగానైతే ఇప్పుడు ఎవరైనా ఒక వీసా తీసుకొని అమెరికాకు వచ్చారు అనుకోండి, అమెరికాలో ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ, ఆ వీసా వ్యాలిడిటీ ఉన్నంత వరకు మాత్రమే ఇక్కడ అమెరికాలో ఉంటారు ఇక్కడ. ఆ ఉన్నంతకాలము ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ, ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ. అన్నీ ఇక్కడ అమెరికాలో ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ. కానీ ఎప్పుడైతే మనకి ఆ వీసా అయిపోతుందో ఏం చేయాలి, మళ్ళీ తిరిగి మనము ఇండియాకి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ, రైట్? సో మన పుణ్యకర్మలు కూడా అలాంటివే ఇక్కడ మనకి. మనకున్న ఈ 14 లోకాల్లో మనం పుణ్యకర్మలు చేసామనుకోండి ఏమైపోతాము, ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోతాము ఇక్కడ. మనకున్న 14 లోకాలు ఏవైతే ఉన్నాయో అది వచ్చేసి మనం ఉన్నది భూలోకంలో ఉన్నాం ఇప్పుడు మధ్యలో. తర్వాత మన పైన ఏమున్నాయి, భువర్లోకము, స్వరలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. సత్యలోకం అంటే బ్రహ్మలోకం ఇక్కడ. ఇది అన్నిటికంటే హైయెస్ట్ అన్నమాట ఇక్కడ. ఇది 7 లోకాలు. కింద ఉన్న 7 లోకాలు ఏంటి ఇక్కడ, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల. అవి నీచమైన లోకాలు, కింది యొక్క లోకాలు అన్నమాట ఇక్కడ మనకి. మీరు పుణ్యకర్మలు చేశారనుకోండి ఏమైపోతాము, మనము ఈ పైన ఉన్న లోకాలు ఏవైతే ఉన్నాయో మహర్లోకం కానీ లేకపోతే తపలోకము కానీ జనలోకము కానీ ఈ సత్యలోకం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ. కానీ ఎప్పటి వరకు ఉంటాం అక్కడ, మన వీసా వ్యాలిడిటీ ఉన్నంత వరకు అమెరికాలో ఉన్నట్టు మన పుణ్యకర్మలు ఉన్నంత వరకు మాత్రమే అక్కడ ఉండిపోతాం ఇక్కడ. ఎప్పుడైతే మన పుణ్యకర్మల యొక్క బ్యాలెన్స్ అయిపోయిందనుకోండి మళ్ళీ తిరిగి ఈ భూప్రపంచానికి రావాల్సిందే. ఓకే, సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రయత్నించడం అనేది పుణ్యకర్మల కోసం మనం జీవితాన్ని వెచ్చించకూడదు ఇక్కడ.
నిన్న చెప్పినట్టు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, అటు పుణ్యకర్మలు లేకుండా పాపకర్మలు లేకుండా అకర్మలు చేసుకుంటూ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పుకున్నాం ఇక్కడ, రైట్. ఇక్కడ అదే చెప్తున్నారు ఇక్కడ, ఈ యొక్క వేళ్ళు క్రింది ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజంలోని కామ్యకర్మలకు బంధించబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు చెట్టు చూసామనుకోండి, చెట్టు యొక్క మొదట్లో ఉన్న కొమ్మలేమో పక్కన వస్తుంది బాబుజీ, ఏంటండి పక్కన ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఏం డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ? అదిగోండి డిస్టర్బెన్స్ అయితే ఏం రావట్లేదు మాకు. మృదంగా సౌండే ప్రభు. మృదంగం సౌండ్ కింద కీర్తన చేస్తున్నారు, అందువల్ల మీకు సౌండ్ వస్తుంది కావచ్చు మీకు. సో రైట్ రైట్, కింద కీర్తన జరుగుతుంది అండి, నేను పైన ఉన్నాను. ఓకే, వినపడట్లేదా మీకు? వినపడట్లేదా? వినిపిస్తుంది ప్రభు. ఓకే, అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రభు. ఓకే, మిగతా వాళ్ళకి ఓకేనండి? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో ఈ కామ్యకర్మలకు మనం బంధించబడి ఉన్నామని చెప్పేసి ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోతుంది ఇక్కడ. ఓకే, సో భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అశ్వత్థ వృక్ష వివరము మరింత ఇక్కడ వర్ణించబడింది. దాని కొమ్మలు అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నాయి, కానీ క్రింది భాగాలలో నానా రకాలైన జీవరూపాలు అంటే మానవులు, పశువులు, గుర్రాలు, ఆవులు, కుక్కలు, పిల్లుల వంటివి ఉన్నాయి. ఇవన్నీ కొమ్మల క్రింది భాగాలలో ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ మనకి, ఇప్పుడు మానవ జన్మ అనేది ఉత్తమమైన జన్మ, మానవ జన్మ కంటే కూడా తక్కువమైన జీవజాతులు చాలా ఉన్నాయి కదా ఇక్కడ మనకి. ఆ జీవజాతులు అనేవి ఎక్కడున్నాయంట, ఈ చెట్టు యొక్క క్రింది భాగం ఏవైతే ఉంటుందో అక్కడ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు? ఈ యొక్క చెట్టు కొమ్మలు ఎలా ఉన్నాయి? కింది వికంగా ఉన్నాయి, వేళ్ళు పైకి ఉన్నాయి కదా. ఇప్పుడు చెట్టు తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు చెట్టు ఇక్కడ ఉన్నట్టయితే ఈ కింది భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క జీవరాశులు ఏవైతే ఉన్నాయో, అంటే న్యూన్యమైన అంటే మనకంటే తక్కువమైన జీవరాశులు ఏవైతే ఉన్నాయో, పశువులు కానీ, గుర్రాలు కానీ, ఆవులు, కుక్కలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే ఏంటి ఇక్కడ మనకి, వాళ్ళకి అలాంటి జీవితం ఎందుకు వచ్చింది ఇక్కడ, వాళ్ళు అలాంటి కర్మలు చేశారు కాబట్టే అలాంటి జీవితాన్ని తీసుకోవడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. ఓకే, అందుకనే ఇవి కొమ్మల యొక్క క్రింది భాగాల్లో ఇవి ఉండిపోవడం జరిగిపోయింది ఇక్కడ. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఏమైపోతాము, ఆ కొమ్మలు పట్టుకుంటూ అలా పైకి వస్తూ మనము మానవ జన్మకి వచ్చే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. మనకున్న 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైన జీవితం అనేది మానవ జన్మ ఇక్కడ మనకి. మనము కూడా ఈ మానవ జన్మకు వచ్చాము అంటే అర్థమైందంటే, ఆ యొక్క మిగతా మనుషులు 4 లక్షల మందే, మిగతా 80 లక్షల మంది వేరే జీవరాశులు అనమాట. అవన్నీ దాటుకుంటూ మానవ జన్మకు వచ్చాము ఇక్కడ మనం. ఓకే, ఇప్పుడు మన చుట్టూ ఏంటండి ఒక విషయం అడగవచ్చా ప్రభు? చెప్పండి. మన భారతదేశంలోనే 1 కోటి మంది దాటిపోయారంటారు కదా మానవులు. మనం 4 లక్షల మంది అంటే నాకు అర్థం కావట్లేదు ప్రభు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మిమ్మల్ని. ఇంతకుముందుకు మనం ఆల్రెడీ చర్చించాం సత్సంగంలో, బట్ మళ్ళీ చెప్తాను ఇక్కడ. 4 లక్షలు అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు పక్షి అని అన్నామనుకోండి, ఇప్పుడు పక్షులలో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి? ఇప్పుడు మనము జంతువు అన్నామనుకోండి, జంతువులలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి మనకి? చాలా రకాలు ఉంటాయి. చేపలు అన్నామనుకోండి, చేపల్లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి మనకి? చాలా రకాలు. అలానే మనుషులు అంటే ఓన్లీ మానవుడు ఇట్లా కనబడేవాడే కాదనమాట ఇక్కడ. మనలో కూడా అలా 4 లక్షల మంది వేరు రకాల వాళ్ళు మనలో కూడా ఉన్నారని చెప్పేసి అర్థం ఇక్కడ మనకి. అదే నాకు అర్థం కావట్లేదు ప్రభు ఆ విషయం. మంది వేరు రకాలంటే ఎట్లాగా అని, పక్షులు జంతువులు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏ పక్షినైనా పక్షి అంటాం కదా మనం ఇప్పుడు. అవును ప్రభు. అంతే తప్పిస్తుంది ప్రభు. ఇక్కడ చిన్న డౌట్, 4 లక్షల మనుషులు ఎవరైతే ఉన్నామన్నారు కదా, ఇవి అన్ని లోకాల్లో కలిపా ప్రభు? అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీలో, ఈ యొక్క ప్రపంచంలో, ఈ యూనివర్సిటీలో అన్నమాట, ఈ విశ్వంలో అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనం. అయితే ఓకే, అంటే దాంట్లో దేవతలు వస్తారు, పైన ఉన్నటువంటి లోకాలందరూ కలిపి అన్ని కలిపి వస్తారు. మనకి కింద ఉన్న నీచ లోకాలలో వస్తారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు మనం ఒకటే విధంగా ఉంటాం కదా, వాళ్ళ కలర్ వేరే ఉంటుంది, మన కలర్ వేరే ఉంటుంది. ఇప్పుడు అడవిలలో పెరిగే వాళ్ళు ఒక రకంగా ఉంటారు ఇక్కడ మనకి. ఇప్పుడు పక్షులలో ఏ విధంగా అయితే వేరు రకాల పక్షులు ఏ విధంగా అయితే అన్ని చూడడానికి ఒకటే విధంగా ఉండవు.
ఒక్కొక్క పక్షి కూడా ఒక్కొక్క రకం అన్నమాట ఇక్కడ మనకి. ఇప్పుడు చేపలు తీసుకుంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క రకమైన చేప, అది అన్ని చేపలు ఒకటే విధంగా ఉండవు కదా. ఈ 14 లోకాల్లో కలిపా ప్రభు 4 లక్షలు అంటే? ఎస్, అన్ని లోకాల్లో కలిపి ఈ విశ్వంలో కలిపేసి, మొత్తం ఈ విశ్వంలో కలిపేసి ఇప్పుడు ఆ విశ్వంలో 4 లక్షల్లో రకాలంటే ఇప్పుడు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సో అదే విధంగా ఇప్పుడు మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఒక విధంగా ఉంటారు, చైనాలో ఉన్న వాళ్ళు ఒక విధంగా ఉంటారు, జపాన్లో ఉన్న వాళ్ళు ఒక విధంగా, రష్యాలో ఒక విధంగా, ఇలా అది కూడా ఒక వెరైటీనే. మనం అనుకోవచ్చు అందరూ మానవులే అని చెప్పేసి అనుకోవచ్చు, అందరూ పక్షులే కదా, అన్ని పక్షులు ఒకటే విధంగా చేరలేము మనం. ఇప్పుడు కాకి వేరు, కోకిల వేరు. ఇప్పుడు 2 పక్షులే కదా అని చెప్పేసి ఒకటే మనం చెప్పలేం కదా, మనం 2 వేరే కదా ఇక్కడ మనకి. అదేవిధంగా మనం కూడా 4 లక్షలు అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి మనలోనే వేరు వేరు రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనలోనే. ఓకే, ఒక్కొక్క దేశంలో మనకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దేశాలలో మళ్ళీ సపరేట్ తెగల్లో, మళ్ళీ దాని యొక్క వాళ్ళ యొక్క ఉండే ప్రదేశంలో మళ్ళీ వాళ్ళలో కూడా వెరైటీస్ వాళ్ళు ఉంటారన్నమాట ఇక్కడ మనకి. ఓకే, ఆ విధంగా 4 లక్షల మంది ఈ యొక్క విశ్వంలో ఉన్నారు ఇక్కడ. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఎస్. ఆ విధంగా మనము మానవ జన్మ అనేది ఉత్తమమైన జన్మ. అవన్నీ దాటుకొని, అన్ని లక్షల జీవరాశులు దాటుకొని ఉత్తమమైన మానవ జన్మకు వచ్చాము ఇక్కడ మనం. ఓకే, కానీ ఈ మానవ జన్మకు వచ్చేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ జంతువుల్లాగా ప్రవర్తించారనుకోండి, ఏమైపోతారు, మళ్ళీ పతనం చెందేసి నీచమైన జాతిలోకి వెళ్ళిపోతారన్నమాట మళ్ళీ. ఓకే, మన కర్మల ద్వారా ఏమైపోతామో మళ్ళీ నీచమైన జాతికి వెళ్ళే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. మానవ జన్మ వచ్చింది కదా అని చెప్పేసి గొప్పగా మనము గర్వపడకూడదు, కాళ్ళ ఎగరేసుకొని తిరగకూడదు అనమాట మనకి. ఓకే, మనం ఆ మానవ జన్మలో కర్మలు సరిగ్గా చేయకుండా వికర్మలు చేసుకుంటూ లేకపోతే కామ్యకర్మలు చేసుకుంటూ మనము అలానే పాపకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతాము, మళ్ళీ పతనము చెందిపోయేసి మళ్ళీ నీచమైన జన్మలోకి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ. ఇది గ్యారంటీ కాదు ఇక్కడ. మానవ జన్మకు వచ్చింది కదా నెక్స్ట్ జన్మ కూడా మానవ జన్మ తీసుకుంటాం అనేది గ్యారంటీ లేదు మనకి ఇక్కడ. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మానవ జన్మని సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ యొక్క కింది భాగాల్లోనేమో జీవరూపాలు ఉంటాయి ఇక్కడ మనకి. జీవరూపాలు అంటే ఎవరు ఇక్కడ, మానవులు, పశువులు, గుర్రాలు, ఆవులు, కుక్కలు, ఇవన్నీ కూడా జీవరూపాలు. ఎందుకు, వీళ్ళందరూ కూడా జీవుల గురిందనే మనం లెక్కిస్తాం ఇక్కడ. మనుషులు జీవులే, పక్షులు జీవులే, జంతువులు జీవులే, అన్నీ కూడా జీవులే అనమాట. ఇవి జీవరూపాల కిందకి వస్తాయి ఇక్కడ. ఎక్కడ, ఈ యొక్క కింది కొమ్మల్లో, చెట్టు యొక్క కింది కొమ్మల భాగంలో. మరి పై కొమ్మలలో ఎవరు ఉంటారు, అది నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు ఇక్కడ, పై భాగాలలో ఉన్నతమైన జీవరూపాలు అంటే దేవతలు, గంధర్వులు, పలు ఇతర ఉన్నత జీవులు నెలకొని ఉన్నారు. ఓకే, ఆ పైన కొమ్మలు ఉన్నారు, ఆ చెట్టుకున్న పైన కొమ్మలలో ఎవరుంటారు ఇక్కడ, అక్కడ వచ్చేసి ఈ యొక్క ఉన్నతమైన జీవరూపాలు అన్నమాట ఇక్కడ. వాళ్ళెవరు ఇక్కడ, దేవతలు కానీ, గంధర్వులు కానీ, లేకపోతే వేరు రకాల వాళ్ళు ఉంటారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనము ఈ యొక్క జీవరూపం నుంచి ఉన్నతమైన జీవరూపానికి వెళ్ళిపోయినా కానీ, ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోయినా కానీ, అక్కడ మనం కర్మ అయిపోయినాక ఏం చేస్తాము, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ మనకి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎటు తిరిగినా కానీ మనము ఆ చెట్టు కొమ్మల్లోనే ఉండిపోయాము. అది కింది కొమ్మలు కావచ్చు, పై కొమ్మలు కావచ్చు, ఇక్కడ డజంట్ మ్యాటర్ ఇక్కడ మనకి. ఓకే, ఆ చెట్టుకే ఉన్నాం మనం ఇక్కడ. మనం ఏమంటున్నారు ఇక్కడ, ఆ కొమ్మలు దాటుకుంటూ వెళ్ళిపోయేసి వేదాల జ్ఞానాన్ని తీసుకొని పైకి అలా వెళ్తూ ఆ వేర్లు దాటేసేసి నిజమైన చెట్టుకు వెళ్ళిపోవాలని చెప్పేసి మనకు చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి కింది భాగంలో ఉన్న కొమ్మలు అంటే కొంచెం నీచమైన జాతులు, కొంచెము ఉన్నతంగా ఉన్నామనుకోండి ఆ చెట్టులో కొంచెం మానవ జన్మ అనమాట. మనకంటే ఉన్నతమైన జన్మ దేవతలు, గంధర్వులు, అంటే వాళ్ళ యొక్క జీవితం అనేది చాలా లగ్జరీగా ఉంటుంది. ఎప్పుడు కూడా సురపానం తీసుకుంటూ లేకపోతే ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటూ అప్సరలతోటి లేకపోతే రంభా ఊర్వశి మేనకలతోని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఉండడం జరిగిపోతుంది ఇక్కడ. ఎప్పుడైనా సుఖం వచ్చింది అనుకోండి, మనము భక్తిని భక్తిని మర్చిపోతారు ఇక్కడ. అదే ఈ మానవ జన్మలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ అదనమాట. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులున్నోడికి భక్తి గురించి ఎక్కువగా వాడికి ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నప్పుడు నేను భక్తి ఎందుకు చేయాలి ఇక్కడ, నాకేం అవసరం ఇక్కడ అని వాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది,
మన ఉన్న జన్మ గురించి కానీ మన ఉన్న ధనము కానీ ఏదైతే ఉంటుందో అది మనకి ఏ విధంగా ఉపయోగపడదు ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం తెలుసుకోవాలి, ఇక్కడ మనము ఈ ఉన్నత జన్మలో ఉండడానికి ప్రయత్నించకూడదు, ఈ యొక్క నీచమైన జన్మలు అంటే కొంచెం కిందిగా ఉన్న జన్మలు కూడా మనం ఉండడానికి ప్రయత్నించకూడదు. ఈ రెండింటిని కూడా దాటేసి మనం వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ చెట్టు నీళ్ళచే పోషించబడినట్లు ఈ చెట్టు ప్రకృతి గుణాలచే పోషించబడుతుంది. మన చెట్టుకు కావాల్సింది ఏంటి, నీళ్లు పోస్తేనే చెట్టు పెరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా మనకున్న ఈ భౌతిక చెట్టు ఏవైతే ఉంటుందో ప్రకృతి త్రిగుణాలచే పోషించబడిపోతుందంటే ఇక్కడ సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఏదైతే ఉంటుందో ఆ 3 గుణాల ద్వారా ఈ చెట్టు పోషించబడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ఒక్కొక్కప్పుడు తగినన్ని నీళ్లు లేనందున ఒక భూభాగము బీడు పడినట్లు మనకు కనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు భూభాగము పచ్చగా ఉంటుంది. అదేవిధంగా ఆయా ప్రకృతి గుణాల అధిక పరిమాణాన్ని బట్టి వివిధ జీవజాతులు ప్రకటమవుతుంటాయి. నీళ్లు ఉంటేనేమో అది మంచిగా ఎలా ఉంటుంది, బంజరు భూమిగా ఉండేసి మంచిగా పచ్చగా ఉంటుంది ఇక్కడ. అదే నీళ్ళు లేవనుకోండి ఆ భూమి అంతా ఎండిపోతుంది ఇక్కడ మనకి, రైట్. అదేవిధంగా మనం ఉండే గుణం ద్వారా ఏమైపోతుందంటే ఇక్కడ మనము వేరు వేరు రకాల జీవజాతులు అనేది ప్రకటమైపోతాయని చెప్పేసి అంటున్నారు ఈ ప్రపంచంలో ఇక్కడ మనకి. ఓకే, సత్వగుణంలో ఉన్న వాళ్ళు మంచి మానవ జన్మకు వచ్చి రావడం జరిగిపోతుంది. రజోగుణం, తమోగుణం ఉన్న వాళ్ళకి ఏమైపోతారు, నీచమైన జాతిలోకి వెళ్ళిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. అందుకనే మనం చూస్తామనుకోండి ప్రపంచంలో ఓన్లీ ఒక్క జీవజాతి మాత్రమే లేదు ఇక్కడ, వేరు వేరు రకాల జీవజాతులు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు, లేకపోతే గుర్రాలు, ఆవులు, కుక్కలు అని చెప్పుకున్నారు కదా ఇక్కడ. మరి భగవంతుడు సృష్టించాలనుకుంటే ఒకటే జీవరాశిని సృష్టించవచ్చు కదా. మరి ఇక్కడ ఇంతమంది వెరైటీని ఎందుకు సృష్టించారు ఇక్కడ అంటే వాళ్ళు అలాంటి కర్మలు చేశారు కాబట్టి అలాంటి జన్మ తీసుకున్నారని చెప్పి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, సో మనకి జంతువులకి పెద్దగా వ్యత్యాసం అంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి, అన్నీ ఒకటే ఇక్కడ మనకి. మనము ఆలోచించి చేస్తాము, అవి ఆలోచించకుండా చేస్తాయన్నమాట ఇక్కడ. జంతువులకి కర్మ ఉండదు ఇక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓన్లీ మానవులకు మాత్రమే కర్మ, జంతువులకి కర్మ లేదు ఇక్కడ. అందుకనే అవి వేటినైనా సరే వేటాడవచ్చు, వేటినైనా సంహరించుకొని తినవచ్చు ఇక్కడ వాటికి. ఎందుకు, వాటికి కర్మలు లేవు కాబట్టి. వాటి పరిణామ క్రమంలో వాటికి ఉద్దేశించబడిన విధంగా ఏమైపోతాయి, నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ. కానీ మానవ జీవితం ఆ విధంగా కాదు ఇక్కడ. మనము గనక కర్మలు సరిగ్గా చేయలేదనుకోండి మనము పతనం చెందుతాం. ఎందుకు, మానవులకు మాత్రమే కర్మలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి. జంతువులకు అనేది కర్మలు లేవు కాబట్టి అవి ఏమైనా చేయొచ్చు అనమాట ఇక్కడ. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఉండే త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వగుణంలో ఉంటున్నామా, రజోగుణంలో ఉంటున్నామా, తమో గుణంలో ఉంటున్నామా అర్థం చేసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని అనేది ముందుకు తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పొద్దున్నే లేవగానే సత్వగుణంలో ఉంటాము, కొంచెం రోజు గడుస్తున్న కొద్దీ రజోగుణంలోకి వెళ్ళిపోతాము, రాత్రి కాగానే తమో గుణంలోకి వెళ్ళిపోతారనమాట అందరు కూడా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి ఈ ప్రకృతి గుణాలు అధికంగా ఎక్కడైతే ఉంటాయో దాన్ని బట్టేసి వేరు వేరు రకాల జీవజాతులు ప్రకటమైపోతాయి అంటున్నారు ఇక్కడ. ఒక వ్యక్తికి బాగా మాంసం. హరే కృష్ణ ప్రభు, మనుషులకు ఎందుకు ఉండదంటే మనుషులకు జ్ఞానం ఉంటది కాబట్టి ఉంటాయా ప్రభు? జంతువులకి జ్ఞానం ఉండదు కాబట్టి కర్మలు ఉండవేమో. జ్ఞానం ఉంటుంది, కాకపోతే వాటిలో చైతన్యం అనేది మనలాగా ఉండదు అనమాట ఇక్కడ. ఓకే, వాటికి తెలుసు. ఇప్పుడు కొన్నిసార్లు మనం జంతువులకు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఒక ఆవు కానీ ఎవరన్నా జన్మనిచ్చారనుకోండి, మనం దగ్గరికి వెళ్ళేసి ఆవుదూడని ఏమన్నా హాని చేయాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది, వచ్చేసి మనల్ని పొడవడానికి ప్రయత్నిస్తుంది. ఒక కోడి కానీ లేకపోతే దిగ్గదన కానీ. అంటే అండి ఇక్కడ వాటిలో కూడా ఉంది, కాకపోతే మనంతా మెచ్యూర్ జ్ఞానం అనేది వాటికి లేదనమాట ఇక్కడ. అవి కూడా ఆలోచించగలుగుతాయి, అవి కూడా చేయగలుగుతాయి ఇక్కడ. కాకపోతే ఏమైపోతుంది, అవి మనలాగా ఆలోచించి చేయాలనేది పర్టికులర్గా ఉండదు. కొంచెం చైతన్యం అనేది కొంచెమే ఉంటుంది వాటిలో, ఎక్కువగా కనపడదు వాటిలో చైతన్యం అనేది ఇక్కడ. అందుకనే అవి జీవరాశులుగా జీవజాతుల్లో ఉండిపోయాయి అవి కూడా. యా, కర్మలు ఉండవు అంటున్నారు కదా, కర్మలు ఏమంటే అవి వాడికి తెలియదు కదా, ఇది చేయాలి ఇది చేయొద్దని చెప్పి తెలియదు కదా వాటికి. ఇప్పుడు మనకి మానవ జాతుల్లో రిలేషన్షిప్స్ ఉంటాయి, మనకి సంబంధాలు ఇక్కడ ఒక తల్లి, ఒక చెల్లి, లేకపోతే అన్న, తమ్ముడు అని చెప్పేసి ఇలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి ఇక్కడ మన దాంట్లో. కానీ జంతు జన్మలకు వెళ్ళామనుకోండి అవేవి ఉండవు వాటికి,
రైట్. సో అలాంటి వాటికి కూడా మనము భగవంతుడు కర్మలు పెట్టాడనుకోండి, ఇంకా వాడి జీవితం ఇంకే విధంగా ఉంటుంది ఇక్కడ. తెలియని వాడికి ఏం చెప్తాం? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకేమీ తెలియదు, ఏమో చేసేస్తుంటారు ఇక్కడ. సో వాళ్ళు చేసే చిన్నప్పుడు వాళ్ళు చేసే పనులతో పెద్ద ఫలితం అంటూ ఏమి ఉండదు వాళ్ళకి ఇక్కడ. ఎందుకు? వాళ్ళు తెలిసి చేయట్లేరు ఇక్కడ. కానీ మనం పెరిగి పెద్దయిన తర్వాత, మనకి ఒక ఊహ వచ్చిన తర్వాత, జ్ఞానం ఉన్న తర్వాత, అప్పుడు ఎలాంటి కర్మలు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అక్కడ మనకి. ఓకే, అప్పుడు కూడా అలానే చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మనం కర్మకి మనము దానికి లోబడి ఉండాల్సి వస్తుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ? చెట్టు రెమ్మలు ఇంద్రియ విషయాలుగా భావించబడ్డాయి. వివిధ ప్రకృతి గుణాల వృద్ధి ద్వారా మనము వివిధ ఇంద్రియాలను వృద్ధి చేసుకుంటాము. ఇక ఆ ఇంద్రియాల ద్వారా వివిధ రకాలైన ఇంద్రియ విషయాలను మనము భోగిస్తాము. చెట్టు కొమ్మల కొనలు, కళ్ళు, ముక్కు, చెవుల వంటి ఇంద్రియాలు అవి వివిధ ఇంద్రియ విషయాలను భోగించడానికి ఆసక్తమై ఉంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఆ చెట్టు యొక్క కొమ్మ యొక్క రెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంద్రియ విషయాలుగా భావించబడ్డాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ఇప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నాయి ఇక్కడ, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, లేకపోతే ఈ యొక్క స్పర్శ, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి అనుకోండి, కళ్ళు యొక్క ఇంద్రియ విషయం ఏంటి? చూడడం. ఎస్. ముక్కు యొక్క ఇంద్రియ విషయం వాసన పీల్చుకోవడము. నాలుక వచ్చేసి రుచి చూడడము. చెవులు వచ్చేసి వినడము. అదే మన స్పర్శ అనుకోండి, ఇక్కడ అందమైన వాటిని తెలుసుకోవాలని చెప్పేసి, వాటిని హత్తుకోవాలని చెప్పేసి, చేయాలని చెప్పి అవన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. వాటిని ఇంద్రియ విషయాలు అంటారు ఇక్కడ. 5 ఇంద్రియాల యొక్క ఇంద్రియ విషయాలు ఇక్కడ. ఓకేనా? ఈ 5 అనేది ఉంటాయన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, మనం ప్రకృతి త్రిగుణాల ప్రభావం ద్వారా ఇప్పుడు మన కర్మకి ఎందుకు లోనైపోతున్నాం ఇక్కడ? అన్నిటికీ కారణం ఏంటంటే మన ఇంద్రియాలే. ఎందుకు? మన ఇంద్రియాల ద్వారానే ఈ కర్మలన్నీ కూడా మనకు లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని చూశాడు అనుకోండి, ఫస్ట్ కళ్ళు ద్వారా ఏమైపోతాడు? అట్రాక్ట్ అయిపోతాడు ఇక్కడ. అట్రాక్ట్ అయిపోయి ఏమైపోతాడు? ఆమె గురించి తప్పుగా ఆలోచించడము, లేకపోతే తక్కువ ఊహించుకోవడం ఆమె గురించి. దానివల్ల ఏమైపోతుంది? కర్మ ఏదో తప్పు చేసేయడము, ఇవన్నీ జరిగిపోతుంది ఇక్కడ. నాలుక ఉందనుకోండి, ఇక్కడ అది రుచి చూడాలి, ఇది రుచి చూడాలని చెప్పేసి ఏం చేస్తుంది? ఆ ఇంద్రియ విషయాన్ని నాలుక తీసుకుంటుంది ఇక్కడ. చెవులు ఉన్నాయనుకోండి, భగవంతుని యొక్క నామం గురించి కాకుండా సినిమా పాటలు వినాలి, లేకపోతే అది చేయాలి, ఇక్కడ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే ఊరికి గాసిప్ పెట్టాలి ఇక్కడ అనేది చెవుల గురించి చేస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మనం ఉండే త్రిగుణాల ప్రభావం ద్వారా ఏమైపోతున్నాయి? మన ఇంద్రియ విషయాల ద్వారా మనము వీటికి బాగా బంధించబడిపోతున్నాం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనకున్న ఇంద్రియాలు అనేది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఇక్కడ. మనం కాపాడుకోలేకపోతే ఏమైపోతుంది? ఇక్కడ మనకి ఈ యొక్క ఇంద్రియ విషయాలను, మన యొక్క ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల యొక్క విషయాలని మనము భోగిస్తున్నాం అన్నమాట ఇక్కడ మనకి. కళ్ళు ఏ విధంగా అయితే చూడడం జరిగిపోతుందో, చెవులు ఏ విధంగా అయితే వినడం జరిగిపోతుందో, నాలుక ఏ విధంగా అయితే తినడం జరిగిపోతుందో, వీటన్నిటి ద్వారా ఏమైపోతున్నాము? మన యొక్క ఇంద్రియ యొక్క విషయాలని మనము భోగిస్తున్నాం. అంటే ఇక్కడ ఆనందిస్తున్నాం అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, వీటన్నిటికీ కారణం ఏంటి? ఇంద్రియాలు ఇక్కడ మనకి. అందువల్ల మనం ఏం చేయాలి? ఇంద్రియాలని చాలా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఇక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ వివిధ ఇంద్రియ విషయాలను భోగించడానికే ఇంద్రియాలు ఆసక్తులై ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. శబ్దము, రూపము, స్పర్శ మొదలైన ఇంద్రియ విషయాలే రెమ్మలు. ఇష్టాలు, అయిష్టాలు అనేవి ఉపమూలాలు ఇక్కడ. అవే నానా రకాల దుఃఖాలు, ఇంద్రియ భోగాల ఫలాలు ఇక్కడ మనకి. కొన్నిసార్లు ఇది ఇష్టం అంటాము, కొన్నిసార్లు అది ఇష్టం అంటాము, లేకపోతే దుఃఖం అంటాము, సుఖం అంటాము ఇక్కడ. ఇవన్నీ కూడా యొక్క ఉపమూలాలు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఆ యొక్క చెట్టు యొక్క వేర్లు, చిన్న చిన్న వేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఉపమూలాల కిందికి అనేది రావడం కూడా జరిగిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ. అందువల్ల మనకి దుఃఖాలు, సుఖాలు అనేది ఎందుకు వస్తున్నాయంటే, మనకి ఇష్టమైనప్పుడు తీసుకుంటేనేమో సుఖం పొందుతున్నాం ఇక్కడ. ఏదైతే నాకు ఇష్టం లేదో దాన్ని బట్టి ఏం చేస్తున్నాను నేను? ఇది దుఃఖం కలిగిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ. కాకపోతే ఇక్కడ సుఖము దుఃఖం అంటూ ఏమీ లేదు ఇక్కడ. అవి రావాల్సినవి మనకు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. ఏ విధంగా అయితే ఎండాకాలం వచ్చినప్పుడు వేడి ఏ విధంగా అయితే వస్తుందో, చలికాలం వచ్చినప్పుడు చలి ఏ విధంగా అయితే వస్తుందో, అదేవిధంగా మనం చేసిన కర్మల ద్వారా మనకి ఈ సుఖము దుఃఖం అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తున్నాయి ఇక్కడ. కాకపోతే ఏం చేస్తున్నాం మనము? సుఖాన్ని వచ్చినప్పుడు మాత్రం పట్టించుకోకుండా దుఃఖం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాం ఇక్కడ. అది ప్రాబ్లం ఇక్కడ మనకి. ఓకే, ఎండాకాలం వచ్చినప్పుడు ఎండ ఎందుకు కనిపిస్తుంది మనకి ఇక్కడ? ఎండ అనేది మిగతా సంవత్సరం అంతా ఉండిపోతుంది ఇక్కడ. మరి ఎండాకాలంలోనే ఎక్కువ ఎందుకు కనబడుతుంది ఇక్కడ? ఎందుకంటే అది అప్పుడు మోతాదు అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ.
అదేవిధంగా దుఃఖాల్లో కూడా చాలామంది ఎందుకు బాధపడుతున్నారంటే అక్కడ వాళ్ళు పదే పదే దాని గురించి ఆలోచించుకోవడం వల్ల ఆ దుఃఖాల వెనకాల ఇబ్బంది పడిపోతున్నారు అన్నమాట ఇక్కడ వాళ్ళందరూ కూడా. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే నానా రకాల దుఃఖాలు ఇంద్రియ భోగాల ఫలాలు. ఇక్కడ అన్ని దిక్కులలో వ్యాపించి ఉండే ఈ ఉపమూలాలు నుండే ధర్మ అధర్మ ప్రవృత్తులు వృద్ధి చెందుతాయని భావించబడింది. మనలో ఉన్న ధర్మము కానీ అధర్మం ఏవైనా ఉన్నాయనుకోండి, అవన్నీ ఎందుకు వచ్చాయి ఇక్కడ? అవన్నీ కూడా మన ఇంద్రియ విషయాల ద్వారానే ఇవన్నీ కలిగిపోతున్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ మనలో ఆ ప్రవృత్తులు ఎందుకు వస్తున్నాయంటే మనము ఆ విధంగా ఆనందిద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, ఇది కాబోతే అది, ఇది కాబోతే అది అని చెప్పేసి అన్ని రకాలుగా ఆనందాన్ని పొందాలని చెప్పి మనం ప్రయత్నిస్తున్నాం ఇక్కడ. అందువల్లనే కొన్నిసార్లు ఒకటి ధర్మంగా కనబడుతుంది, ఇంకోటి అధర్మంగా కనబడుతుంది. మనకేదైతే ధర్మం ఉంటుందో వేరే వాళ్ళకి అది అధర్మంగా ఉంటుంది. వేరే వాళ్ళకున్న అధర్మం అనేది మనకు ధర్మంగా మారిపోతుంది అనమాట ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మన ఇంద్రియాలని చూడడమే ప్రాబ్లం ఇక్కడ మనకి. ఇంద్రియాలని సరైన పద్ధతిలో మనం ఉపయోగించామనుకోండి, ఇవన్నీ కూడా ఆ విధంగా మనకు కనపడవు. ఇక్కడ అన్నీ కూడా సమానంగా కనపడే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. నిజమైన మూలము బ్రహ్మలోకం నుండి రాగా ఇతర వేళ్ళు మానవ లోకాలలో ఉన్నాయి. ఉన్నత లోకాలలో వివిధ కర్మఫలాలను అనుభవించిన తర్వాత జీవుడు ఈ భూలోకానికి క్రిందికి వచ్చి తన కర్మను అంటే ఉన్నతి కొరకు కామ్యకర్మలను తిరిగి ప్రారంభిస్తాడు. ఈ మానవ లోకము కర్మల క్షేత్రముగా భావించబడింది. ఓకే, ఇందాక చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము? పుణ్యకార్యాలు చేసామనుకోండి ఉన్నత లోకానికి వెళ్ళిపోతాం, వెళ్ళేసి అక్కడ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మనకి అది అయిపోయినాక ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడ మళ్ళీ ఆ కర్మలను అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏవైతే కర్మలు మనకి ఉండిపోయాయో ఆ కర్మలు మళ్ళీ మనము అనుభవించవలసిందే. ఆ కర్మలను మాత్రం మనం తప్పించుకోలేము ఇక్కడ. ఏ విధంగా అయితే మన బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు దాంట్లో డబ్బులు ఉన్నంత వరకే మనము ఆ అకౌంట్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ. ఆ అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, మనం కార్డు ఎంత స్వైప్ చేసినా కానీ డబ్బులు ఏవి రావు మనకి ఇక్కడ, రైట్? దాంట్లో మళ్ళీ కొత్తగా డబ్బులు వేయాలి, మనం సంపాదించుకోవాలి, డబ్బులు వేసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా మనం చేసే కర్మల ద్వారా ఏమైపోతాము, ఉన్నత లోకాలకు వెళ్ళేసి ఆనందించినా కానీ ఆ కర్మల ఫలితం ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ పతనం అనేది భూలోకానికే చెందుతాము ఇక్కడ. భూలోకానికి వచ్చేసి ఏం చేస్తాము ఇక్కడ? మళ్ళీ మన ఉన్నతి కొరకు మళ్ళీ కామ్యకర్మలను తిరిగి ప్రారంభించాల్సిందే ఇక్కడ మనం. ఇదే ఈ చక్రంలోనే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం. ఓకే, ఈ చక్రం నుంచి మాత్రం బయటపడట్లేము ఇక్కడ. పుణ్యకార్యాలు చేయండి, పాపకార్యాలు చేయండి, ఏమైనా చేయండి ఇక్కడ, కానీ ఈ చక్రంలో తిరుక్కుంటూ ఈ జన్మలు తీసుకుంటూ ఒక జన్మలో పురుషుడిలాగాను, ఇంకో జన్మ స్త్రీగాను, ఇంకో లేకపోతే జంతువులాగాను, ఇంకో జన్మలో ఉన్నత కుటుంబంలో, ఇంకో జన్మలో నీచమైన కుటుంబంలో, డబ్బులున్న కుటుంబంలో, పేదవాడి కుటుంబంలో, ఈ విధంగా మన కర్మల ద్వారా ఏం చేస్తున్నామంటే మనం ఇలా మారిపోతున్నాం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనకి సొంత ఇల్లు లేదనుకోండి, సొంత ఇల్లు లేకపోతే ఏం చేస్తాం మనం ఇక్కడ? అద్దెకి తీసుకుంటూ ఆ ఓనరు ఎప్పుడైతే మనల్ని ఉండమంటాడో అప్పటి వరకే మనము అద్దె ఇంట్లో ఉంటాం ఇక్కడ. ఆ ఓనర్ వచ్చేసి మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఏం చేస్తాము? ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాము, అలానే ఇంకో ఇల్లుకి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఎందుకు? అది మన సొంత ఇల్లు కాదు కాబట్టి ఇక్కడ. అదేవిధంగా ఈ మానవ జన్మ కూడా అలాంటిది అనమాట ఇక్కడ. ఈ దేహం అనేది అద్దెకి తెచ్చుకుందాం ప్రస్తుతానికి మనకి. ఈ జన్మలో నేను ఇక్కడ పద్మాక్ష దాస్ లాగా ఇక్కడ జన్మించాను ఇక్కడ నేను ఇక్కడ. నెక్స్ట్ జన్మలో నేను ఎక్కడికి వెళ్ళిపోతాననేది నాకు తెలియదు. దేని మీద ఆధారపడిపోయి ఉంటుంది? నా కర్మల పైన అది ఆధారపడి ఉంటుంది ఇక్కడ. నేను కర్మలు సరిగ్గా చేయలేదనుకోండి ఇప్పుడు ఈ జన్మలో, మళ్ళీ ఏమైపోతాను ఇక్కడ? నేను మళ్ళీ పతనం చెందేసి ఇంకో దేహానికి వెళ్ళిపోతాను. అక్కడ మళ్ళీ పురుషుడిగా జన్మిస్తానా? నాకు సందేహం ఇక్కడ. అది మళ్ళీ స్త్రీగా జన్మించవచ్చు, ఇంకో విధంగా జన్మించవచ్చు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా కామ్యకర్మలతోనే సంబంధం ఉంటుంది ఇక్కడ. మన కామ్యకర్మలను సరిగ్గా చేసిపోయామనుకోండి, అప్పుడు ఏమైపోతాము? ఈ భౌతిక దేహం నుంచి బయటపడిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మానవ లోకం అనేది కర్మల యొక్క క్షేత్రంగా ఉందని చెప్పేసి అంటున్నారు. క్షేత్రం అంటే ఇప్పుడు పుణ్యక్షేత్రం అనుకున్నాం అనుకోండి, భగవంతుడు ఉండే అది ఒక ప్రదేశం, దాన్ని పుణ్యక్షేత్రము అని చెప్పేసి అంటాం ఇక్కడ మనకి, రైట్? అదేవిధంగా మన కర్మలు కూడా ఏమైపోయినాయంటే ఈ ప్రపంచంలోకి వచ్చేసి ఒక క్షేత్రంలాగా ఈ దేహం తీసుకొని ఏం చేస్తున్నామంటే ఈ కర్మలన్నీ కూడా మనకు చేస్తున్నాం ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ యొక్క చెట్టు అశ్వత్థ వృక్షం ఏదైతే ఉంటుందో
అది దేని ద్వారా పోషించబడిపోతుంది? నీళ్ళ ద్వారా పోషించబడిపోతుంది అనమాట ఇక్కడ. ఎప్పుడైతే చెట్టు ఏ విధంగా అయితే నీళ్లు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే పోషించబడిపోతుందో, మన భౌతిక ప్రపంచంలో ఉన్న మన చెట్టు ఏవైతే ఉంటుందో అది కూడా ఏమైపోతుంది ఇక్కడ ఈ త్రిగుణాల ప్రభావంలో ఉంటూ దాని ద్వారా మనకు పోషించబడిపోతుంది అనమాట. సత్వగుణం అనే నీళ్ళు ఇస్తే సత్వగుణమైన లక్షణాలు పెరిగిపోతాయి ఇక్కడ. రజోగుణమైన నీళ్ళు ఇస్తే రజోగుణ లక్షణాలు, తమోగుణ నీళ్ళు ఇస్తే తమోగుణ లక్షణాలు అన్నమాట ఇక్కడ. అదే సత్వగుణంలో ఉన్నామనుకోండి ఏమైపోతుంది, మనకి జ్ఞానము లేకపోతే విలువలు అనేది మనకు వస్తాయి ఇక్కడ మనకి. అదే రజోగుణంలో ఉన్నామనుకోండి ఎంతసేపు ఉన్నా కానీ ఏం చేయాలి, కోరికలు, డబ్బులు సంపాదించాలి, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి అనే ఒక బలమైన ఆ కోరికతో ఉంటాము, రజోగుణంలో ఉండిపోతాం అనమాట. తమో గుణంలోకి వెళ్ళిపోతే ఏమైపోతాము, బద్ధకము. అదేవిధంగా మనకి ఏం చేయాలో తెలియదు ఇక్కడ, ఎప్పుడు కూడా నిద్రపోవడము లేకపోతే మన జీవితాన్ని తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా తమో గుణంలో జరిగిపోతాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మన జీవితాన్ని భౌతిక ప్రపంచంలో మన బద్ధ జీవితాన్ని మనమే పోషిస్తున్నాం ఇక్కడ. ఈ త్రిగుణాల ద్వారా ఒక్కొక్కసారి ఒక్కొక్క కర్మనిచ్చుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణంలో ఉంటూ మనల్ని మనమే పోషించుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. ఈ విధంగా ఏమైపోయింది ఇక్కడ, మనము ఒక వ్యక్తి జీవించాలంటే ఏం చేయాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించినాక ఏం చేస్తాడు, వాడు ఇల్లు కొనుక్కోవాలి ఇక్కడ. ఇల్లు కొనుక్కున్నాక ఏం చేయాలి, వాడి ఇంట్లో ఒక వస్తువులు ఇవన్నీ తెచ్చుకుంటాడు ఇక్కడ. దాని తర్వాత పేరు, ప్రతిష్ట, లేకపోతే దీనికోసం ఏం చేస్తాడు, ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం ఏం చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు కష్టపడిపోతాడు ఇక్కడ. కష్టపడిపోయి ఏం చేస్తాడు ఇక్కడ, దానివల్ల ఒక సాలెపురుగు గురువు అది ఉంటుంది కదా మనకి, అలా అయిపోతాం అన్నమాట ఇక్కడ. ఆ సాలిడ్ ఏవైతే బిల్డ్ చేస్తుందో మనం కూడా ఏం చేస్తామంటే ఆ విధంగా మనం ఒక వెబ్ని తయారు చేసుకొని ఏం చేస్తామంటే ఆ బంధాలలో చిక్కుకొని పోయేసి మనము అందులో ఉండిపోతాం అనమాట. ఆ సాలెపురుగు కూడా అదే అయిపోతుంది ఇక్కడ. అది చక్కగా నిర్మించుకుంటుంది ఇక్కడ, చివరికి ఏమైపోతుందంటే దాని నుంచి బయటపడలేక దాంట్లోనే చనిపోతుంది అనమాట ఇక్కడ. మన పరిస్థితి కూడా అలానే ఇక్కడ. బద్ధ జీవితంలోకి వచ్చాము ఇక్కడ, ఎన్నో ఉన్నాయి మనకి ఇక్కడ, డబ్బులు ఉన్నాయి, పేరున్నాయి, పలుకుబడి అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు. మనం ఏం చేస్తున్నాం, దాని ద్వారా గర్వం చెందుతున్నాం ఇక్కడ. గర్వం చెందుకొని ఏం చేస్తున్నాం ఇక్కడ, దాని ద్వారా పోషించడానికి ఎన్నో రకాల కర్మలు చేసేస్తున్నాం ఇక్కడ. దానివల్ల మనము బద్ధ జీవితంలో ఇంకా 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 బంధించబడిపోతున్నాం ఇక్కడ మనకి. ఎంత లోతుగా వేళ్ళు వెళ్ళిపోతే ఏమైపోతాము, అంత కష్టము దీని నుంచి బయటికి రావడం కోసం ఇక్కడ. అందరూ భక్తి జీవితంలో ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళ జీవితాల్లో బంధాలలో పూర్తిగా లోతుగా వెళ్ళిపోయారు ఇక్కడ. అందుకనే వాళ్ళకి ఏంటంటే అన్నీ వదిలిపెట్టేసి భక్తి చేయడం అంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న సమాజంలో ఇక్కడ. వాళ్ళకున్న కోరికలు కానీ ఇష్టాలు కానీ ఏమైపోతున్నాయంటే అవి ఎక్కువగా కనబడిపోతున్నాయి, భక్తి తక్కువగా కనబడిపోతుంది ఇక్కడ. భక్తి ఎవరికైతే ఎక్కువ అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు ఈ బంధాల నుంచి వీటి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ, ఈ కామ్యకర్మలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఏమైపోతారు, దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు ఇక్కడ. ఇంకా వాటి నుంచి బయటికి రాలేరు ఇక్కడ, పూర్తిగా బంధించబడిపోతారు అన్నమాట ఇక్కడ. దాని నుంచి అందుకనే రాలేకపోతున్నారు భక్తి జీవితంలోకి ఇక్కడ. ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడ అదృష్టవంతులుగా మనం భావించవచ్చు ఇక్కడ, మనకు అర్థమైందా? కాబట్టి ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి చేపలు పట్టేవాడికి ఒక గాలం ఉందనుకోండి ఇక్కడ. ఆ గాలం ఉన్నప్పుడు ఏం చేస్తాడు వాడు ఇక్కడ, దాని వెనకాల వాడు అది పెడతాడు, ఉచ్చు పెడతాడు ఇక్కడ వాడికి. ఏదైనా పొందాలని చెప్పి వానపాము ఏదో పెట్టేసి బెయిట్ లాంటి ఒకటి పెడతాడనమాట ఇక్కడ. ఆ చేప ఏం చేస్తుంది ఇక్కడ, దానికి ఇష్టపడిపోతుంది అనమాట ఇక్కడ. అది ఇష్టపడిపోయి ఏం చేస్తుంది ఇక్కడ, అది తీసుకోవాలని చెప్పేసి దాన్ని పట్టుకుంటుంది ఇక్కడ. పట్టుకున్నప్పుడు ఏమైపోతుంది, ఆ హుక్కు ఏదైతే ఉంటుందో ఆ గాలానికి ఉన్న హుక్ ఏమైపోతుందో దాంట్లో నోరు చిక్కుకొని పోయి ఏం చేస్తుంది, ఆ చేపలు పట్టే వాడికి దొరికిపోతుంది అనమాట ఇక్కడ మనకి. అదేవిధంగా మన ఇంద్రియాలు కూడా, ఇంద్రియ విషయాలు కూడా ఏంటంటే అలాంటివి అన్నమాట ఇక్కడ. ఆ యొక్క ఇంద్రియాలు ఆనందించాలని చెప్పేసి ఈ యొక్క ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో చూడడానికి చాలా అందంగా కనపడిపోతాయి ఇక్కడ. సినిమా పాటలు ఉన్నాయి, లేకపోతే తాగడము, లేకపోతే తినడము, లేకపోతే ఇంకా వేరే స్త్రీని చూడడం, ఇక్కడ ఏవైనా ఉంటాయి అవి చూడడానికి చాలా అందంగా కనపడతాయి, చాలా అట్రాక్టింగ్గా కనపడిపోతాయి అన్నమాట ఇక్కడ మనకి. దానివల్ల ఏమైపోతాం, మనం ఇంద్రియాల విషయాలు పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాం ఇక్కడ. కానీ దానివల్ల ఏం జరుగుతుందనే విషయం గురించి తెలియట్లేదు ఇక్కడ మనకి. ఆ విధంగా ఎప్పుడైతే మనం అంటి పెట్టుకుంటామో ఏమైపోతాము, మనం ఇంకా 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 కర్మల్లో ఉండిపోతూ ఇంకా బంధంలో చిక్కుకొని పోతున్నాం అన్నమాట ఇక్కడ మనకి. అది మన ప్రాబ్లం ఇక్కడ. చేప ఏ విధంగా అయితే ఆ గాలానికి పడిపోయేసి చనిపోతుందో, ఆ చేప వాడికి ఎలా అయితే దొరికిపోతుందో, అదేవిధంగా మనకేంటంటే మనం కూడా ఈ కామ్యకర్మలు అనిపించుకో అది చేసినప్పుడు బాగానే ఆనందంగానే ఉంటుంది ఇక్కడ. ఒక్క నిమిషం.
సో అదనమాట ఇప్పుడు ఇక్కడ. సో మనం కూడా ఏమైపోతున్నాం వల్ల ఆ కామికలో చిక్కుకొని ఇక్కడ మనం కూడా ఆ చేపలాగా చివరికి మరణం సమయంలో ఏమైపోతున్నాము, దాని ముందు మనం కూడా ఓడిపోతున్నాం అనమాట ఇక్కడ. చివరికి అప్పుడు ఏం చేయాలన్నా కానీ ఏం చేయలేము ఇక్కడ. ఎందుకు? అయిపోయింది, టైం అంతా అయిపోయింది ఇక్కడ మనకి. ఇప్పుడు చేపకి ఆ వలలో పడ్డదనుకోండి, ఆ గాలానికి తగిలిందనుకోండి చేప, వాడి దగ్గరికి వెళ్ళేసి అరే నేను పొరపాటుగా వచ్చాను ఇక్కడ, నన్ను వదిలిపెట్టమంటే వదిలిపెడతాడా వాడు? ఆల్రెడీ దొరికిపోయినావు, ఇంకా నువ్వు వెళ్ళే ఛాన్స్ లేదు ఇక్కడ నీకు ఇక్కడ. అదేవిధంగా మన జీవితం కూడా అలానే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన ఈ కామ్యకర్మలు అందంగా ఉన్నాయిగా, ఎంజాయ్గా ఉంది కదా అని చెప్పేసి పూర్తిగా ఆనందించుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంద్రియ విషయాల విషయంలో. దానివల్ల ఏమైపోతుంది, కర్మలు పూర్తిగా బంధం వెళ్ళిపోయేసి దాని నుంచి బయటపడలేకపోతున్నాం అన్నమాట ఇక్కడ. అది మన ప్రాబ్లం ఇక్కడ. కాకపోతే భగవంతుడు ఎంత దయామయుడు అంటే ఆయన మనం ఎన్ని చేసినా కానీ మనం చేసే లోపల మనం చేసే ఏవైతే తప్పులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనకి అది బయట ఎవరికి తెలియదు, ఓన్లీ మనకు మాత్రమే తెలుసు, భగవంతుడికి తెలుసు లోపల. పొరపాటున మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే మనం లోపల మనం వేరే వాళ్ళ గురించి అనుకుంటున్నామో అవి బయటికి తెలిసాయనుకోండి, ఒకసారి ఊహించుకోండి, ఇక్కడ ఎవ్వరు కూడా మనల్ని అంగీకరించారు ఇక్కడ, మనల్ని ఎవరు కూడా. కానీ పాపం భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆయన అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు ఇక్కడ. అయినా సరే ప్రతి జన్మలో మనకు వచ్చేసి ఈ భక్తి చేసుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ మనకి భగవంతుడు ఎంత కృపామయుడు అంటే, దయామయుడు అంటే మన కోసం ఆయన ఇన్ని విధాలుగా ఆయన అవకాశాలు కల్పిస్తున్నాడు ఇక్కడ. ప్రాబ్లం అంతా మనలోనే ఉందన్నమాట ఇక్కడ. మనం భక్తి చేయడానికి మనం బద్ధకంగా ఉండిపోయాము ఇక్కడ. అన్నీ వెతుక్కుంటున్నాం అనమాట. ఏంటి కారణాలు, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు, లేకపోతే నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అని చెప్పేసి ఎన్నో అనుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. కానీ భగవంతునికి అవేమీ లేవు ఇక్కడ. అరే వీడికి కష్టం ఉంది కదా, వీడిని ఎందుకు తీసుకురావాలి అని వదిలిపెట్టట్టాడు మనల్ని ఇక్కడ. మళ్ళీ అవకాశాన్ని అనేది కల్పిస్తున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి మనము అలాంటి యొక్క మాయలో వలలో పడిపోకూడదు ఇక్కడ మనకి, రైట్. సో దాని నుంచి బయటపడిపోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి ఏమైపోతుంది, ఇంద్రియ తృప్తులు అనేది మనకి అటాచ్మెంట్ అనేది కలిగిస్తుంది అనమాట. అంటే అంటిపెట్టుకోవడం అనే బంధాన్ని కలిగిస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే మనం ఆకర్షితులమైపోతామో దానివల్ల ఏమైపోతుంది, కర్మలు చేస్తుంటాం దానివల్ల ఇక్కడ. ఒక ఇంద్రియ విషయానికి అలవాటు పడిపోయామనుకోండి, ఆ ఇంద్రియ విషయాల ద్వారా ఏమైపోతుంది, మన కర్మలు చేయడం మొదలుపెట్టాము ఇక్కడ. ఆ కర్మలు ఏమైపోతుంది ఇక్కడ, ఎంతగా ఇంద్రియ విషయాలను ఆనందించడం మొదలు పెడతామో ఇంకా చేయాలి అని చెప్పి అనిపిస్తుంది ఇక్కడ. ఒక చిన్న విషయం మనకి ఇష్టాన్ని మనకి సుఖాన్ని కలిగిస్తుంది అనుకోండి, దాంతోనే ఆపం ఇక్కడ. మళ్ళీ చేస్తామన్నమాట ఇక్కడ. ఇంతకుముందు చెప్పాం కదా మనకి, చూయింగ్ ద చూడ్, నవిలిన దాన్ని మళ్ళీ నవలడం అనమాట ఇక్కడ. ఒకరికి ఇష్టం ఉందనుకోండి, ఇక్కడ వాడు ఒకసారి తిన్నాడు కదా అని చెప్పేసి వాడు అక్కడ వదిలిపెట్టాడు ఇక్కడ. అప్పుడు ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ ఎంజాయ్ చేద్దామని ప్రయత్నిస్తాడు ఇక్కడ. దాంట్లో అంటే చేసిన పనిలోంచే కొత్త ఆనందాన్ని వెతుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు అనమాట ఇక్కడ. కాకపోతే దొరకట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఆకర్షణ అనేది మనల్ని ఏం చేస్తుంది, కర్మలు చేసే విధంగా ప్రయత్నిస్తుంది ఇక్కడ. ఆ కర్మ ఏం చేస్తుంది, మనల్ని ఇంకా బంధించబడేలాగా చేస్తుంది ఇక్కడ మనకి. ఆ యొక్క బంధం ఏదైతే ఉంటుందో ఏం చేస్తుంది, మనల్ని ఈ యొక్క రిపీటెడ్ చక్రంలో మనకి, ఈ చక్రంలో ఏమైపోతుంది, జననం మరణం ఈ చక్రంలో తిరిగి వచ్చేలాగా చేసిపోతుంది అనమాట ఇక్కడ. అందుకని ఏం చెప్పారంటే, మనము ఈ యొక్క నెక్స్ట్ సోర్స్లో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క చెట్టుని కొట్టేయాలంట మనం పూర్తిగా. ఈ అశ్వత్థ వృక్షాన్ని మనము పీకటి వేలుతో పీకి పడేసేయాలి ఇక్కడ మనకి. ఇప్పుడు అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ, అది ఎలా వస్తుంది మరి ఇక్కడ, దానికి కావాల్సింది ఏంటంటే డిటాచ్మెంట్ అనమాట ఇక్కడ. అంటే డిటాచ్మెంట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క తెలుగులో ఏమంటారు డిటాచ్మెంట్ని, విడగొట్టడం కాదు ఇక్కడ. అటాచ్మెంట్ అంటే అదే కట్ చేయడం. అటాచ్మెంట్ కు అపోజిట్ ప్రభు, అటాచ్మెంట్ కి అపోజిట్ డిటాచ్మెంట్ అంటే సంబంధం తెంపుకోవడం అన్నట్టు. ఎగ్జాక్ట్ వర్డ్ కోసం చూస్తున్నాను ఇక్కడ నేను, ఒక నిమిషం. పెంచుకోవటము, ఖండించడం అనమాట, ఖండించడం ఇక్కడ. ఓకే, సో ఈ యొక్క ఖండించడం అనే ఈ యొక్క దానితోటి మనం ఏం చేయాలి ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలను కూడా పీకటి వలతో పీకి పడేసేయాలి ఇక్కడ. అప్పుడేమైపోతాము, భగవంతునికి శరణాగతి పొందే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. మనము ఇప్పుడు ఒక తోటలో కలుపు మొక్కలకి నీళ్లు పోసాడనుకోండి, ఏమైపోతాయి, కలుపు మొక్కలే పెరిగిపోతాయి ఇక్కడ మనకి.
అదే మంచి మంచి పూల చెట్లకు నీళ్ళు పోసారనుకోండి, పూల చెట్లే పెరిగిపోతాయి. ఇక్కడ మనం ఏదైతే మనము పోషిస్తున్నామో అదే పెరిగిపోతుంది మన జీవితంలో. ఇక్కడ మంచి విషయాల్ని పోషిస్తే మంచి విషయాలు అనేది మనలో వచ్చేస్తాయి. ఇక్కడ చెడు విషయాల్ని పోషిస్తే చెడు విషయాలే మనలో అనేది రావడం జరిగిపోతుంది ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా కారణం ఏంటి? ఈ 2వ శ్లోకంలో మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ బద్ధ జీవితంలో మనం ఉండడానికి ముఖ్యమైన కారణము త్రిగుణాలు. ఈ త్రిగుణాల ప్రభావంలో ఉంటూ ఏం చేస్తున్నాం? మనము కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఆ కర్మలు చేయడానికి కారణం ఏంటి? మన యొక్క ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎందుకు చేస్తున్నాయి? ఇంద్రియాల విషయాల పట్ల ఆసక్తిగా ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకుంటూ ఏమైపోతున్నాయంటే మనం ఇంకా 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 బద్ధ జీవితంలోకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి? మనము ఈ యొక్క అటాచ్మెంట్స్, ఆకర్షణ దీన్ని ఖండించి పడేసేయాలి. ఈ చెట్టుని మనము కూకడి వెళ్ళతోని పీకి పడేయాలన్నమాట. అది మనము రేపటి శ్లోకంలో మనం తెలుసుకుందాం ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. బాగా అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఇంద్రియ విషయాలు అంటే నాకు సరిగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈరోజు బాగా అర్థమైంది ప్రభు. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ అండి, కమెంట్స్ కానీ ఉన్నాయి మీకు? కమెంట్స్ అంటే ప్రభు, ఇంతకుముందు నేను ఇంద్రియ విషయాలంటే నాకు సరిగా తెలిసేది కాదు. ఇప్పుడు ఇంద్రియ విషయాలంటే కళ్ళు ఉన్నాయి, ఇంద్రియాలు, అవి చూడటానికి ఉపయోగిస్తున్నాం. అలానే కొన్ని మనకున్న 5 ఇంద్రియాలు 5 రకాల అటాచ్మెంట్ పెంచుతున్నాయి. ఇంద్రియాల వల్ల విషయాలు వస్తున్నాయి, ఆ విషయాలు వాటిని పెంచుతున్నాయి. అది ఖండించలేకపోతున్నాం. దాన్ని ఖండించాలి అని ఇప్పుడు అర్థమైంది ప్రభు. ఆ అంటే ఇంద్రియ విషయాల్ని తక్కువ చేసుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంద్రియ విషయాలు తగ్గించుకోవాలి మనం, తక్కువ చేసుకోవాలి. రైట్. ఆ విషయాల వల్లనే మనం బందీలు అయిపోతున్నాం. ఇక్కడ తగ్గించుకోవడం అనేది కానీ భగవంతుని వైపు మరల్చడము అనే అర్థం అనమాట ఇంద్రియ విషయాలని. అది ప్రతిదీ కావచ్చు. ఇప్పుడు రుచి చూస్తామనుకోండి, నాలుక ఉందనుకోండి, ప్రసాదాన్ని తీసుకోవడము, కళ్ళు ఉన్నాయనుకోండి, భగవంతుని మీద ధ్యానం చేయడం, భగవంతుని చూడడం, అచ్చా విగ్రహాన్ని దర్శించుకోవడము, అలా అనమాట. అది రైట్ అని అనుకుంటారా? కరెక్టా ప్రభు? ఎగ్జాక్ట్లీ, ఎస్ అండి. ఇంద్రియాలని మనము ఏం చేయాలంటే సరైన పద్ధతిలో ఉపయోగించాలి. ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అదే ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? ఇక్కడ మన భక్తిలోకి వచ్చినాక ఇంద్రియ విషయాలు మానేయము. ఇంద్రియ విషయాలు ఎప్పుడు ఇంద్రియాలు అంటే అవి చూడాల్సిందే, వినాల్సిందే, తినాల్సిందే, అన్ని చేయాల్సిందే ఇక్కడ మనకి. కాకపోతే ఏం చేయాలి? మనం చూసే భావన, వినే భావన, లేకపోతే తినే భావన మార్చుకోవాలి ఇప్పుడు మనం. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్. ఇప్పుడు మన క్షేత్రం తీసుకున్నది దానికోసం. మన కర్మలని మనం క్షేత్రం తీసుకొని నా కామ్య కర్మలే కాకుండా, అటాచ్మెంట్ కాకుండా డిటాచ్మెంట్ తోటి కర్మలు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం గోలోక బృందావానికి చేరుకోవడానికి ఆ చెట్టును పట్టుకొని వేర్ల వరకు. ఎగ్జాక్ట్లీ, ఎస్, కరెక్ట్. యా యా ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రభు. అదే చేయాల్సింది మనం. మీ ఎన్ని జన్మలు పడితే తెలియదు కానీ ఇప్పుడు స్పీచ్ ఇచ్చేది చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నారు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. దాన్ని అనుభవపూర్వకము. మీరు లెక్చర్స్ వినడము, లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ కలగడము, దాంట్లో మీరు పూర్తిగా లీనం కావడము, దాంతో అర్థమైపోద్ది అనమాట. అట్లా మనకు కూడా కొంచెమే ఎంతో కొంత రుచి ఉంది కాబట్టే ఉండగలుగుతున్నాము ఇందులో. లేకపోతే ఎప్పుడు ఇక్కడ డిటాచ్ అయిపోయి అక్కడ అటాచ్ అయ్యే వాళ్ళం. యా, సో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతగా శ్రవణం చేస్తే మనకు అంతగా భక్తిలో మనకి ఎందుకు వెళ్ళిపోతాం మనం ఇక్కడ. కీర్తనం, స్మరణం 3 ఇంపార్టెంట్. శ్రవణం ఎంత ఇంతే అంత స్మరణ చేసుకోవాలి. స్మరణ చేసుకుంటే ఆ కీర్తన అంత మంచిగా ఉంటుంది. కీర్తన ఇన్నాల స్మరణ చేసుకోవాలి. హరే కృష్ణ. ఈ ఇంతకుముందు చెప్పినటువంటి మనుషులు అంటే మనుషుల రకాలలో తెలుపు, నలుపు, ఎరుపు, చైనా వాళ్ళు ఒక తిరిగి ఉంటారు, తర్వాత నేపాల్ వాళ్ళు ఒక తిరిగి ఉంటారు. మన ఇండియాలోనే అస్సాం, గుజరాత్ అటు సైడ్ ఒక రకంగా ఉంటారు కదా ప్రభు.
సో ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. ఎస్. అది ప్లస్ ఇది ఇంతకుముందు కాకుండా ఈ వేరే విషయం ఆలోచిస్తే అరే మనుషులు అంటే భారతదేశంలో 1 కోటి మంది ఉన్నారు, 4 లక్షలు ఎలాగా అనుకుంటున్నారు. ఎస్. మనుషులకి ఇంతకుముందు చెప్పింది కూడా అసలు యాక్చువల్ గా అప్పుడు నేను క్లాస్ మరి విన్నానో తెలియదు సార్ ప్రభు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎస్. అది వింటుంటే యా, ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మనం 4 లక్షలు అంటున్నారు, 84 లక్షలు 4 లక్షల మనుషులు ఉన్నారు, జీవరాశులు ఉన్నారు అనేటువంటి ఇన్ని రకాల ఎలా మనుషులు జీవుడు అనేది అర్థం కాలేదన్నమాట. రైట్. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటాం, అలా ముందుకు వెళ్ళాలి. ఎస్. వింటూ ఉంటాం కానీ ప్రభు, వింటూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి ప్రభు. మామూలుగా విన్నట్టే అనిపిస్తాయి కానీ దానిలో క్లారిటీ అనిపించాలంటే మళ్ళీ మనసు పెట్టి వినాలేమో. ఎస్ మాతాజీ, కరెక్ట్. ఈ భగవద్గీత నన్ను ప్రభు ఎన్నిసార్లు వింటారు, నన్ను అన్నారు ప్రభు ఎన్నిసార్లు వింటారు భగవద్గీత, ఇప్పుడు ఎన్నిసార్లు విన్నావు, మళ్ళీ వింటూనే ఉంటావు అంటే అంతే. వింటూ ఉంటే ఇంకా కొత్త విషయాలు తెలుస్తున్నాయి, దీనిలో బోర్ అనేది లేదు కదా. రైట్. అసలు ఇంతకుముందు విన్నామన్న విషయం మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ. అంటే ఇక క్లియర్ గా అర్థమవుతూ ఇంకా కొత్తగా అరే ఇంతకుముందు విన్నాం కదా అన్న భావన రావట్లేదు ఇప్పుడు. రైట్. వండర్ఫుల్. ఇంద్రియాలు ఎనీ బయటకు క్వశ్చన్స్ అండి? కనిపిస్తాయి కదా. ఓకే, ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉన్నాయా మీకు? ఈ రోజు చెప్పుకున్న దాంట్లో ఓకే, వండర్ఫుల్. ఎస్. మనం ఏంటంటే ఇంద్రియాలు ఇంద్రియాలు ఫిజికల్ గా మనం చూడగలుగుతాం ప్రభు, ఇంద్రియ విషయాలు మాత్రము అవి అనుభవిస్తాము. ఎగ్జాక్ట్లీ. ఎస్. అట్లా అనమాట. ప్రభు ఈ రోజు నాకు అర్థం కాల. రైట్. ఏదో 10 అన్నారు మీరు, ఇంద్రియాలు 5, ఇంద్రియ విషయాలు 5, ఈ 10 అట్లా కౌంట్ చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. 24 మూలకాలు ఏదో వాటికి మనం 24 తత్వాలు అన్నమాట. తత్వాలు. ఇప్పుడు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు కూడా మూలకాల కింద వస్తాయి కదా ప్రభు. ఎస్, అవే తత్వాలు. ఎస్. 5, 10 పంచేంద్రియాలు, పంచభూతాలు 5, 15 బుద్ధి, అహంకారం, కర్మేంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియాలు కూడా మళ్ళీ మన కాళ్ళు, చేతులు, మన యొక్క మర్మేంద్రియాలు అవి ఒక 5. తర్వాత బుద్ధి, మనస్సు, అహంకారం మొత్తం కలిపి 24 వస్తాయి అన్నమాట ఇక్కడ మనకి. ఎస్. భగవద్గీత మహిమ ఏంటంటే ప్రభు, ఒక సినిమాని చూస్తామంటే ఒకసారి చూస్తాం, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూస్తే ఇంకా విరక్తి పుడుతుంది ప్రభు. కానీ ఇది చూడండి, ఇప్పుడు ఇన్నిసార్లు విన్నా, ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ కొత్తగా ఉన్నట్టే ఉంది మాకైతే. అదే భగవద్గీత స్పెషాలిటీ. ఎవ్రీ టైం మనం కొత్త విషయాలు తెలుసుకుంటాం అనమాట భగవద్గీతలో. బోర్ అనేది రావట్లేదు ప్రభు. అదొకటి భగవంతుడికి సంబంధించిన విషయాలు కాబట్టి మనకి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇందాక మీరు చెప్పారు ఇందాకనే మంచికైనా చెడుకైనా స్పందిస్తాము మనము, అలా స్పందించకుండా ఉంటేనే అన్నట్టు చెప్పారు ప్రభుజీ. అప్పుడే అడుగుదాం అనుకున్నా, క్లాస్ డిస్టర్బ్ అవుతుందేమో అని అడగలేదు ప్రభుజీ. అంటే మంచికి అయినా స్పందిస్తాము అంటే ఎవరైనా మంచి చేస్తే మంచిది అని అనుకుంటాము, లేదు ఏదైనా చెడు చూస్తే దాన్ని దాన్ని ఖండించొచ్చా అనేది నాకు అర్థం కాదు ప్రభుజీ. చెడు మనం చేయకూడదు, వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు మనము ఆపాలన వద్ద అనేది వాళ్ళతో ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది మనకి, వాళ్ళతో ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది మనకి. కొన్నిసార్లు మనము కొంతమందికి చెప్పలేము మనం ఇక్కడ, ఎందుకంటే మనకి తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు మనకి. అలాంటి వాళ్ళతోని మనము చెప్పలేము ఇక్కడ మనకి, రైట్? సో ప్రతి విషయంలో మనం స్పందించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆ పరిస్థితిని బట్టేసి అనుకూలంగా ఉంటే స్పందించడం బెటర్, లేకపోతే మనము స్పందించకుండా ఉండడం బెస్ట్ మనకి. దానివల్ల మనం కర్మలు చేయకుండా, మళ్ళీ దానివల్ల కూడా మనకి తెలియదు. ఇప్పుడు ఎవరో ఏదో చెడు పని చేస్తున్నారు అనుకోండి, పొరపాటున మనం చెప్పామనుకోండి, వెళ్ళి వాడు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు మనం చెప్పే విషయాన్ని. చెడు చేస్తున్నారు అని చెప్తే ఎవరు రిసీవ్ చేయట్లేదు ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ. అందుకనే అందరికీ చెప్పకూడదు ఇక్కడ, అందరికీ తీసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి అందరికీ చెప్పకూడదు. వాళ్ళతో ఉన్న రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి.
ప్రభు మనం ఆహా. సంబంధం ఉన్న వాళ్ళతో కూడా చెప్పామనుకోండి, వాళ్ళు వినకపోతే మనం ఏం చేయాలా? ఏం చేయాలి? వదిలే వదిలేసేయాలి. ఉమ్. ఉమ్. అంటే చెప్పడం అయితే మన ధర్మం కదా ప్రభుజీ. అంటే మనకు తెలిసిన వాళ్ళకి అది తప్పు అని చెప్పడం అయితే ధర్మం కదా అంటున్నా. మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ఓకే మనకి. బట్ ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, వినట్లేరు అనుకోండి, ఇంకా పట్టించుకోవద్దు వాళ్ళ గురించి. ఉమ్. ఎక్కువ ఆలోచించకూడదు వాళ్ళ గురించి. ఉహు. ఎస్, అది ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్. రిలేషన్ ఖరాబ్ చేసుకోవద్దు కానీ వాళ్ళకు ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండాలి వాళ్ళతో, రైట్. అంతే. ఎస్, ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. వాళ్ళతో ఉన్న సంబంధాన్ని మనం చెడగొట్టుకోకూడదు. ఇక్కడ మనకి ఏది అవసరమో అంతవరకే ఉండాలి మనం. అది మన ఇంట్లో వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు. ఓకే ప్రభుజీ. ఉమ్. ఏం చెప్పాను మీకు? భక్తి అనేది ఎవరి జీవితం వాళ్ళదే ఇక్కడ. ప్రభుజీ. ఎవరి యొక్క జీవితాన్ని వాళ్ళే ముందుకు తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ. యా. యా. నేను మీరు చెప్పినప్పటి నుంచి 16 మాలలు చేస్తున్నా ప్రభుజీ. ఇంట్లో 6 మాలలు చేస్తున్నా. జాబ్ దగ్గర ఒక 10 చేస్తున్నా ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. మా సార్ కూడా ఏమంటలేడు పాపం. నేను అక్కడ కూర్చొని జపం చేసుకుంటే వెళ్ళి లోపల కూర్చొని చేసుకో నువ్వు, వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉంటది, అందరు ఇష్టపడరు కదా అంటే సరే అని చెప్పి లోపల వెళ్ళి కూర్చొని చేసుకుంటున్నా ప్రభుజీ. ఎస్. యా, మంచి పని చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. ఎస్. సో యా, అది ఒక ప్రీచింగ్ చెప్పాలంటే. ఇప్పుడు మీరు చేసే జపం కానీ ఏదన్నా అనుకోండి, వేరే వాళ్ళకి అరే మీరు ఏం చేస్తున్నారంటే మీరు చెప్పొచ్చు వాళ్ళకి, ఇది మహామంత్రము, ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి అదొక రకంగా ప్రచారం చేయొచ్చు మనం వేరే వాళ్ళకి. ప్రభుజీ. సో అదైతే ఇంకా చేస్తుంది ప్రభుజీ. రైట్. యా, 5 కల్లా జాయిన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్, జాయిన్ అయ్యి జపం అదే అంటున్నాను. భక్తిలో ఏంటంటే కొంతమంది లేట్గా వస్తారు, కొంతమంది కాకపోతే రాకెట్ లాగే వెళ్ళిపోతారు కొంతమంది ముందుకి. వాళ్ళు సో ముగ్గురు అది వస్తున్నారు ప్రభు. శివప్రభు లో ఉండే ముగ్గురు వస్తున్నారు జపం చేయడానికి. ముగ్గురు జాయిన్ అవుతారు ప్రభు. రైట్. యా, వినోద్ కుమార్ ప్రభు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ. ఉన్నారు, వస్తారు ప్రభు. 5 కల్లా వచ్చేస్తున్నారు. ఎస్. ఒక్కోసారి ముందే వచ్చింటారు, జాయిన్ అయ్యేసరికే చేస్తూ ఉంటారు ప్రభు. హరే కృష్ణ. ఓకేనండి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు ప్రభుజీ, అదొకటే డౌట్ ఉండే, మంచిది చెడుది హరే దేనికి స్పందించొద్దు అంటే నాకు కొంచెం అదే డౌట్ ఉండే. రైట్. అర్థమైంది ప్రభుజీ. సిచ్యువేషన్ బట్టి ఓకే మనం స్పందించాలి ఇక్కడ. అదే ప్రభుజీ. యా, కొన్నిసార్లు వినే వాళ్ళకి చెప్పొచ్చు, వినని వాళ్ళకి వదిలేయాలి. అలా అని వాళ్ళతో రిలేషన్ కరెక్ట్ చేసుకోకుండా ఉన్నట్టు ఉండాలి. ఎస్, కరెక్ట్. వాళ్ళు హట్ కావద్దు, మనం హట్ కావద్దు. వాళ్ళని వదిలేసిన వాడిని వాళ్ళకి బాధ కలగొద్దు, మనకి బాధ కలగొద్దు, అంతే కదా ప్రభుజీ. ఎస్, కరెక్ట్. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, అదొక డౌట్ ఉండే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. యాడ్ చేస్తే ప్రభు రికార్డ్స్ అందవుగా ప్రభు వీళ్ళకి. యాడ్ చేయకపోతే గ్రూప్లో యాడ్ చేద్దాం, నెంబర్స్ తీసుకొని. ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ 3వ శ్లోకాన్ని రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ.